హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ల్యాండా ఫంక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ ఈ ల్యాండా ఫంక్షన్ గురించి అడుగుతారు. అట్లాగే పిక్లింగ్, అన్పిక్లింగ్ గురించి, ఫిల్టర్ గురించి, మ్యాప్ గురించి అడుగుతారు. సో వాటి గురించి అయితే నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో పిక్లింగ్, అన్పిక్లింగ్ గురించి అయితే ఒక వీడియో చేసినాను. సో ఆ వీడియో చూడండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే ల్యాండా ఫంక్షన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ ల్యాండా ఫంక్షన్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ల్యాండా ఫంక్షన్ అనేది ఏమంటామంటే అనానమస్ ఫంక్షన్ అంటాం. సో అనానమస్ అని ఎప్పుడు అంటాం? ఎప్పుడైనా సరే దానికి ఒక నేమ్ లేకుంటే దాన్ని ఏమంటామంటే అనానమస్ అంటాం. ఓకే, మనం ఇప్పుడు నేమ్ లేకుంటే అంటే ఇప్పుడు మనము ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇస్తాం? డెఫ్ ఫంక్షన్ నేమ్ అని ఇస్తాం. ఓకే, డెఫ్ ఫంక్షన్ నేమ్ ఇస్తాం కదా. సో ఇక్కడ ల్యాండా ఫంక్షన్లో మనకి ఏమంటామంటే దానికి ఒక నేమ్ ఉండదు అసలు, ఓన్లీ ల్యాండా కీవర్డ్ తీసుకొని మనం అది యూజ్ చేసేస్తాము. సో అందుకోసం దీని అనానిమస్ ఫంక్షన్ కిందకి మనం తీసుకుంటాం. ఓకే, సో ఈ ల్యాండా ఫంక్షన్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటుంది. బట్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ ఎక్స్ప్రెషన్, ఒకటే ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు సింటాక్స్లో చూడండి. ఇక్కడ మీరు సింటాక్స్లో చూసేస్తే ల్యాండా ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ ఎన్నైనా తీసుకుంటుంది, కాకపోతే ఎక్స్ప్రెషన్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, ఎక్స్ప్రెషన్ అనేది ఒకటే ఉంటుంది, కాకపోతే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే ల్యాండా కీవర్డ్తో మనం తీసుకుంటాం. ఓకే, ల్యాండా కీవర్డ్తో. ఇంకా ల్యాండా ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ల్యాండా ఫంక్షన్ అనేది అనానమస్ ఫంక్షన్ ఒకటి. ఓకే, దాని తర్వాత ల్యాండా ఫంక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, కానీ ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దీని సింటాక్స్ ఇది ఉంటుంది. ఓకే, ల్యాండా ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్, ల్యాండా ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఇట్లా ఉంటుంది కదా. దాని తర్వాత ల్యాండా ఫంక్షన్ అనేది ఎక్కువ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఒకవేళ మోర్ దెన్ వన్ ఫంక్షన్, అంటే ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ ఉంటుంది కదా, అట్లా నెస్టెడ్ ఫంక్షన్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ కూడా మనం ల్యాండా ఫంక్షన్ తీసుకుంటాం, కాకపోతే ఫంక్షన్ అనేది నేమ్ ఉంటుంది. అప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా మనం ల్యాండా ఫంక్షన్ యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు మీకు కోడింగ్లో చూపిస్తాను. సో బేసిక్ నుంచి చూపిస్తాను ఈ ల్యాండా ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఎట్లా యూజ్ చేస్తామని చెప్పేసి. సో ఫస్ట్ ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో దాని వేరియబుల్ అని చెప్పకూడదు, మనం దీన్ని ఫంక్షన్ కిందకి ట్రీట్ చేసుకుందాం. సో తీసుకుంటే సపోజు ఎక్స్ ఈక్వల్ టు మనం ఇంతకుముందుకు సింటాక్స్ చూసినాం కదా, ల్యాండా కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ల్యాండా కీవర్డ్ తీసుకోవడానికి LAMBDA. ఓకే, ల్యాండా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకుంటా, ఆర్గ్యుమెంట్ ఏ తీసుకుంటా. సో నెక్స్ట్ కోలన్ తీసుకుంటా. ఓకే, సో మన దగ్గర ఆర్గ్యుమెంట్ ఉంది కానీ ఎక్స్ప్రెషన్ లేదు. ఎక్స్ప్రెషన్ కావాలంటే నేను ఏం చేస్తా? A+A అని తీసుకుంటా. ఓకే, A+A తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏ ఫంక్షన్ ఇది? అనానమస్ ఫంక్షన్. ఓకే, అనానమస్ ఫంక్షన్, ఎందుకంటే దీనికి ఇప్పుడు నేమ్ లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి దీనికి రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయలేదు ఇక్కడ. ఓకే, సో రిటర్న్ స్టేట్మెంట్ కూడా రాయాము. ఇప్పుడు నేను చేస్తాను డైరెక్ట్ ప్రింట్. ఇప్పుడు నేను ఈ ఏ వాల్యూ ఎట్లా పంపిస్తా అంటే ఈ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ నుంచి పాస్ చేస్తాను. ఇప్పుడు ఎట్లా పాస్ చేస్తాను చూడండి మీరు. ఎక్స్ నుంచి పాస్ చేస్తాను నేను. ఎక్స్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఎక్స్ ఆఫ్ 2 అని ఇస్తా. ఓకే, 2 అని ఇచ్చి ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఆన్సర్ ఏం రావాలి? 2 + 2 ఎంత? మనకి 4 అని రావాలి. ఓకే, మనం రాసిన ప్రకారంగా అయితే మనకు 4 అని రావాలి. ఇక్కడ చూడండి మనకి 4 అనేది వచ్చింది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ల్యాండా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇదేంటంటే ఓన్లీ ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. ఓకే, 1 ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. ఒకవేళ నేను మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలంటే ఇక్కడ నేనేం చేస్తా? B అంట. ఓకే, B అని ఇక్కడ +B అంట. ఓకే, B అంట. వాల్యూస్ ఎట్లా పాస్ చేస్తా అంటే యాజ్ ఈజ్గా 2, 3 అని పాస్ చేస్తా. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్ ఇక్కడ చూడండి 5 వచ్చింది. 2 + 3 ఎంత? 5. ఓకే, 2 + 3 ఇక్కడ 5 వచ్చిందా? సో ఇది ఇట్లా. సో ఇప్పుడు మనము ల్యాండా ఫంక్షన్ ఎట్లా తీసుకోవాలని చూసినాము, అంటే ల్యాండా ఫంక్షన్ ఎట్లా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని చూసినాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇది. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాం, మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే తీసుకుంటాం. ఇది డిస్కస్ చేసినాం కదా. సపోజ్ మీరు ఒకవేళ ఇక్కడ A+B తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు సపోజ్ నేను A+B కాకుండా నేనేం చేస్తాను అంటే ఓన్లీ 10 కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను B తీసేసి ఇక్కడ తీసేసి అక్కడ A+B అని లేకుండా ఇట్లా 10 కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే,
ఎక్స్ప్రెషన్ అది ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఏముంటుంది మన కాంబినేషన్ ఆఫ్ ఆపరెన్స్ ఆపరేటర్స్ ఉంటుంది. ఓకే, అట్లాగే డిజిట్స్ కూడా ఉంటుంది. ఇట్లా డిజిట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనకు వస్తుంది. మనం రన్ చేసి చూద్దాము. అక్కడ 10 తీసుకున్నాం కదా, a+10 అని చెప్పేసి చూడండి 12 అని వచ్చింది మనకి. ఓకే, సో ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంకా ఈ ల్యాండా ఫంక్షన్ అనేది ఇంకా కొద్దిగా అడ్వాన్స్ పోతే ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇంతకుముందుకు మోర్ దెన్ అంటే 2 తీసుకున్నాం కదా, 3 కూడా తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఒకవేళ మనము ఇంతకుముందు చెప్పాను కదా, ల్యాండా ఫంక్షన్ అనేది ఫంక్షన్ లోపల ఎట్లా రాస్తామంటే, ఇప్పుడు చూపిస్తాను. ఫంక్షన్ లోపల ఎట్లా రాస్తామంటే మెయిన్గా ఇప్పుడు డెఫ్ అని తీసుకొని, ఇది అనానమస్ ఫంక్షన్ కాదు, దీనికి ఒక నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్ అంటే నేను ఫన్ అని తీసుకుంటా. ఓకే, ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ తీసుకొని ఈ లోపలికి ఎన్ అనేది పాస్ చేస్తాను. ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకున్న ఎన్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ అనేది ఇక్కడ డిక్లేర్ అయిపోయింది. సో ఫంక్షన్ డిక్లేర్ అయిపోయాక రిటర్న్ తీసుకుంటా. ఓకే, రిటర్న్ సో రిటర్న్లో ఫంక్షన్కి రిటర్న్ ఉంటుంది కదా, సో రిటర్న్లో నేను ల్యాండా ఫంక్షన్ తీసుకుంటా. ల్యాండా ఇప్పుడు ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్. ఓకే, ల్యాండా ఫంక్షన్ తీసుకుంటా. ల్యాండా ఏ లోపల ఏ ఇంటూ ఎన్. ఓకే, ఎన్ తీసుకుంటే ఇప్పుడు నాకేమైంది, నిన్న ఎన్ ఉంది, నెక్స్ట్ ఏ ఉంది, మనకి ఇది ఉంది కదా. సో మనం ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఏం రాదు, ఎందుకంటే మనం వాల్యూస్ అనేది పాస్ చేయలేదు. సో వాల్యూస్ పాస్ చేయలేదు కాబట్టి, ఒకవేళ నేను ఇప్పుడు వాల్యూస్ పాస్ చేయాలంటే ఎట్లా పాస్ చేస్తా, ఒకటి నేను ఇప్పుడు ఏ వాల్యూ పాస్ చేయాలి ప్లస్ ఎన్ వాల్యూ పాస్ చేయాలి. 2 పాస్ చేస్తేనే నాకు వాల్యూ వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకున్నా కాబట్టి ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఫంక్షన్ కాల్ చేసుకుంటే మనకు కాల్ చేసుకున్న తర్వాత దాని లోపలికి మనం ఇప్పుడు పాస్ చేస్తే మాత్రమే మనకు వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు నేను రెండింటికి వాల్యూ పంపించాలంటే ఇట్లా ఏం చేస్తాను, ఇప్పుడు సపోజ్ ఫంక్షన్ కాల్ చేస్తాను కాబట్టి సపోజ్ సి ఈక్వల్ టు ఫంక్షన్ కాల్ చేస్తున్నా కాబట్టి ఫంక్షన్ లోపలికి ఇప్పుడు ఎన్ వాల్యూ పంపిస్తాడు. ఎన్ వాల్యూ 2 పంపిస్తా. ఓకే, ఎన్ వాల్యూ 2 పంపిస్తే ఇప్పుడు నాకు ఎన్ 2 స్టోర్ అవుతుంది. ఓకే, కానీ ఏ వాల్యూ పంపించలేదు. ఇప్పుడు ఏ వాల్యూ పంపించాలంటే నేను దేనిలోకి పంపిస్తా అంటే, ఏ వాల్యూ అనేది ఈ సిలోకి పంపించాలి. ఎందుకంటే మనం ఇక్కడ రిటర్న్ తీసుకున్నాం, ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు నేను తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సి తీసుకున్నాం కాబట్టి సిలోకి పంపించాలి. ఇప్పుడు సిలోకి పంపించేటప్పుడు నేను చేస్తా ప్రింట్ సి తీసుకొని సి లోపలికి నేను సపోజ్ ఒక 10 అని పంపిస్తా. 10 అని పంపిస్తే ఇప్పుడు నాకు ఏ వాల్యూ అనేది 10 అవుతుంది. 10 × 2 ఎంత 20 కదా. చూద్దాం మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో. ఇక్కడ చూడండి 20. ఓకే, 20 వచ్చింది. సో మీకు అర్థమైపోయింటుంది, ఒక ఫంక్షన్ లోపల ఒకటి అనానమస్ ఫంక్షన్ ఎట్లా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. సో ల్యాండా ఫంక్షన్ అంటే మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించింది మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఓకే, సో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ల్యాండా కీవర్డ్ ఇది ఆర్గ్యుమెంట్ అంటాము. నెక్స్ట్ ఇవి ఎక్స్ప్రెషన్ అంటాము. సో మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం ఒక్కటే ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ల్యాండా అనేది దానికి రిటర్న్ ఉండదు, ల్యాండాకి రిటర్న్ ఉండదు. ఓకే, ఇది రిటర్న్లో రాసినా కానీ ల్యాండాకి రిటర్న్ ఉండదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అనానమస్ ఫంక్షన్ కిందకి ఇది తీసుకుంటాం. సో ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి. ఓకే, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.